అంటే ఇప్పుడు మామూలుగా గత ప్రభుత్వం మీద చాలా మంది మేధావి వర్గాలు చిన్న చిన్న విషయాలు జరిగితే కేసీఆర్ ఇట్లా కాలు కింద పెడతారు. "ఈ చీమలు చచ్చిపోయినాయి చూసినవా" అని చెప్పేసి అన్న వ్యక్తులు ఈరోజు కుమ్మెర ఘటన మీకు తెలుసు. 2 నెలల పసిపాపకు మొన్న సంబంధించిన జరిగింది లాస్ట్ ఇవాళ. మొత్తం చాలా జాతీయ స్థాయిలో కూడా అది పెద్ద ఇష్యూ. తర్వాత చాలా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అమానుష ఘటనలకు వేదికగా నిలుస్తుంది ఇక్కడ. సో ఇంత జరుగుతున్నా గూడా, ఇంత అయితున్నా గూడా అంటే లా అండ్ ఆర్డర్ ఒక పరిగణలోకి తీసుకోకుండా, లా అండ్ ఆర్డర్‌ని ఒక క్రమశిక్షణ లేకుండా వాళ్ళు కేవలం ఆహ్, హ్మ్, పార్టీలకు సంబంధించిన నేతలతోటే పనిచేస్తుందని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తుంది. నిజంగా ఒక ఇంటలెక్చువల్‌గా మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి? లా అండ్ ఆర్డర్ గురించి మొత్తంగా చెప్పలేం గానీ, ఇప్పుడు మీరడిగిన కుమ్మెర. కుమ్మెర సంఘటనలో అది చాలా బాధాకరమైన విషయం. హ్మ్. ఒక పాప చనిపోవడము, తొక్కిసలాట జరగడం అనేదంటే అక్కడున్న సెక్యూరిటీ లోపమే. ఖచ్చితంగా సెక్యూరిటీ లోపమే. హ్మ్. తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు గూడా మానవతా దృక్పథం ఉండాలి గదా! చిన్న పిల్లలకి ఒక అవునవును. ప్యాసేజ్ ఇయ్యాలె. అవునవును. మనం నడవరాని పిల్లలుంటే మనమే ఎత్తుకపోయి దించే పరిస్థితి ఉండాలి గానీ, అవును. ఇట్లాంటివి జరగకూడదు. ఇది ఖండిస్తున్నాం. ఇంకొకటేంది అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత హ్మ్. ఎక్కడైతే హంగ్ వచ్చిందో, హ్మ్. హంగ్ వచ్చిన దగ్గర మాత్రం ఆహ్, పోలీసులు ఇంటర్ఫియరెన్స్ బాగా ఉన్నదనేది పత్రికల్లో వచ్చిన రిపోర్ట్సు, అవును. ప్రజలు తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ చూస్తే మాత్రం అన్నెసరీ పోలీస్ ఇంటర్ఫియరెన్స్ బాగా ఉంది అనేది మనకు కనబడ్డది. హ్మ్. దానివల్ల ప్రభుత్వానికే నష్టమైతదండి. ఎవరికి నష్టమైతది? అవును. అధికార పార్టీకి, అధికారంలో ఉన్న ప్రభుత్వం మీదనే వ్యతిరేకత వస్తది. ప్రజల్లో గాని, గెలిచిన అభ్యర్థుల్లో గాని, ఆ హ్మ్. ప్రాంతంలో గాని. పోలీసులు ఎప్పుడైతే న్యాయం వైపు ఉంటారో, అప్పుడు అది ప్రభుత్వానికి లాభం జరుగుతది. హ్మ్. పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుండ్రు అని అనిపిస్తే, లేదా అక్కడ అది ఎస్టాబ్లిష్ అయితే అది ప్రభుత్వానికి నష్టం. అయితే అట్ ద సార్ సేమ్ టైమ్ అయితే ప్రభుత్వానికి నష్టం అంటే ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. కానీ ప్రజలకు తీరని నష్టం జరిగితే మాత్రం అది ఇర్రిపేరబుల్ కాబట్టి, అట్లాంటి వ్యవహారాలలో ఖచ్చితంగా అందరూ ఆచితూచి వ్యవహరించాలని కోరుతున్నాను. రైట్ సార్. ఇప్పుడు మొత్తం పెద్ద బాధ్యత ఇప్పుడు బృహత్తరమైన బాధ్యత ఉంది మీ మీద. తెలంగాణ రాష్ట్రం పురోగభివృద్ధి లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకుండాలి, తెలంగాణ ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలనే బాధ్యతను ఇప్పుడు మీరు నెత్తిలో పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఈ టాస్క్ అంటే ఆస్క్ యాక్చువల్లీ దాన్ని ప్రారంభించారు. ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? మొన్న టాస్క్ ఆవిర్భావ సభలో ఆహ్, టంకసాల అశోక్ గారు చెప్పారు. హ్మ్. ప్రతి ప్రాంతానికి హ్మ్. ఉనికి, మనుగడ అనేది ఉంటదని. ఉంటది. అవును. ఇప్పుడు ఉనికి అంటే రాష్ట్రం ఏర్పాటు ఉనికి. అవును. కానీ మనుగడ అనేది నిరంతరం గదా! ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలో తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా ఉండడం కోసం అనేది ఒక పౌర సమాజం యాక్టివ్‌గా, జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే హ్మ్. తెలంగాణ సమాజానికి గతంలో జరిగిన నష్టమే భవిష్యత్తులో జరుగుతది. ఓకే. ఈ టైంలో మనము కె. శ్రీనివాస్ గారు ఒక కొటేషన్ గుర్తు చేసుకోవాలి. హ్మ్. ఏంటంటే ఆయన ఏమంటారంటే, "ఏ ఉద్యమ సమాజం గూడా పాత జ్ఞాపకాలను తడుముకుంటూ ఉండలేదు. హ్మ్. తనకు తాను పునరుజ్జీవం కావాలి" అని చెప్తాడు హ్మ్. ఒక వ్యాసంలో. అట్లా తెలంగాణ సమాజం ఎప్పుడు తనకు తాను పునరుజ్జీవం కావాలని కోరుకుంటది గదా! హ్మ్. రినోవెసెన్స్ ఉంటది గదా! అవును. అది జరగాలి. అది జరగడం కోసం పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, ఆహ్, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు హ్మ్. అందరూ గూడా కలిసి పనిజేయవలసి ఉంటది. ఆ హ్మ్. కలిసి పనిజేసే వాళ్ళందరినీ గూడా ఒక తాటి మీదకి తెచ్చే పనిని మేము తీసుకోబోతున్నాం. హ్మ్. వారందరికీ కలిసి క్షేత్రస్థాయిలో అధ్యయనాలు జేస్తాం. ఆ అధ్యయనాలతో పాటుగా మేము ఆహ్, సమాలోచన అంటే డైలాగ్ జేస్తాం, చర్చిస్తాం. తర్వాత దాన్ని కింది స్థాయి వరకి తీసుకెళ్ళే పని నిరంతరం చేస్తాం. నిరంతరం నడుస్తుంది. టాస్క్ నుంచి ఈ కార్యక్రమాలు యాస్ మళ్ళీ. టాస్క్. రైట్. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గూడా ఈరోజు కష్టమైపోయిన సందర్భం చూస్తున్నాం మనం. ఎందుకంటే కేసులు, సోషల్ మీడియా కేసులు ఓవైపు, రీపోస్ట్‌లు చేస్తే గూడా ఈరోజు జైల్‌లలో పెడతా ఉన్నారు. ఇట్లాంటి సమయంలో ఇంత ప్రతికూల పరిస్థితుల్లో మీలాంటి మేధావి వర్గం మరి ఇట్లాంటి క్వెషన్ చేస్తే కేసులకు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా ఎదుర్కుంటారు? మేము చట్ట పరిధిలోనే పనిజేస్తాం. హ్మ్. ప్రభుత్వాలు చట్టాలని గౌరవిస్తే ఇట్స్ గుడ్ అండ్ వెల్. ఓకే. గౌరవించలేదు అంటే చట్టపరంగా ఎదుర్కోవాల్సుంటది. అంతే. అయితే మేమేమంటున్నామంటే సోషల్ మీడియాలో గానీ, ఎక్కడ గానీ చాలా ఒక డ్యామేజింగ్‌గా ఉన్నప్పుడు, అమర్యాదగా ఉన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటే తప్పులేదు గానీ, కక్ష సాధింపుగా జరగకూడదు. ఎందుకంటే దేనికైనా ఒక లక్ష్మణ రేఖ ఉంటది. అది దాటిన వాళ్ళ పైన చర్య తీసుకున్నారు అంటే అది అదొక రకంగా అర్థం చేసుకోవచ్చు. హ్మ్. లక్ష్మణ రేఖ దా కానీ చట్ట పరిధిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్‌ని జర్మనీ నుంచి నడిపే ఒకతని పేరు తెలుసా మీకు? ఆ! ధ్రువరాతి. ధ్రువ్ రాతి రాజ్యాంగపరంగా తను ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తున్నాడు. అవును.
చేసినంత మాత్రం ఆయన మీద ఏం కేసు పెట్టలేదే. పెట్టడానికి లేదు కదా, ఆ! ఇక్కడ జర్మన్ సిటిజన్. ఆ! జర్మన్ సిటిజన్‌గా ఇండియన్ సిటిజన్ అయినా అక్కడ కూడా ఇక్కడ కేస్ ఫైల్ చేయొచ్చు కదా! చేయొచ్చు. అవును. అట్లనే భారతదేశంలో రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ తెలంగాణ సమాజం యొక్క భవిష్యత్తు కోసం, తెలంగాణ సమాజం యొక్క పునరుజ్జీవనం కోసం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వాలు అట్లా వ్యవహరిస్తే అది ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకుంటారు. అంతేనా? అంతే కదా! అదే జరుగుతుంది కదా, చూస్తున్నాం కదా అయితే మేము రెగ్యులర్‌గా. ఏమంటున్నామంటే అన్నెసెసరీగా కేసులు పెట్టకూడదండి. హ్మ్. చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు. హ్మ్. చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం. నేను చెప్పినా కదా! పోలీస్ వ్యవస్థ గాని, ఏ వ్యవస్థ గాని న్యాయానికి వ్యతిరేకంగా పనిచేస్తే, అక్కడున్న స్థానిక పరిస్థితులకు వ్యతిరేకంగా పనిచేస్తే అది ప్రభుత్వం మీదకి వ్యతిరేకతగా టర్న్ అయిపోతది. ఆహాహా! అది ఓవరాల్‌గా ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి లేదా ప్రభుత్వానికి నష్టం జరుగుతది. ఏదేమైనా కూడా మొత్తానికి ది ఆస్క్ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం వేదికగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధించాలని చెప్పేసి కూడా ఆహ్, ఎర్రోజు శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. ఇది ఆయనతో ముఖాముఖి. థాంక్ యూ.